హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ మరి 7th లెసన్ నిష్పత్తి అనుపాతాలు, రేషియో ప్రపోర్షన్స్, నిష్పత్తి అనుపాతము. మరి ఈ నిష్పత్తి అనుపాతంలో ఒక సబ్ టాపిక్ వచ్చేసరికి విలోమానుపాతము, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. విలోమానుపాతము, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మరి ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం అయితే క్లియర్ గా కాన్సెప్ట్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒక యూనిక్ ఫార్ములా ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఏది ఫాలో కావాలి అనుకుంటే అది ఫాలో కావచ్చు. ఆ యూనిక్ ఫార్ములా ద్వారా ఫాలో అయితే మాత్రము మిశ్రమానుపాతం కూడా మీరు ఈజీగా చేయవచ్చు. మరి ఆ యూనిక్ ఫార్ములా ఏంటి, కాన్సెప్ట్ ద్వారా ఏ విధంగా చేయాలో క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఫ్రెండ్స్, మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ గా మీకు రెఫరెన్స్ వీడియోస్ అందిస్తూ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలి అని ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే. మీకు ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే లైక్ మ్యాథ్స్, సైకాలజీ, ఇలా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అనుకుంటే కేవలము 200 రూపీస్. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయొద్దు. ఇప్పుడే మన ఎగ్జామ్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 5 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మరి ఈ 5 స్టేట్మెంట్స్ లో అనులోమానుపాతంలో ఉండేటివి ఏంటి, విలోమానుపాతంలో ఉండేటివి ఏంటి, డైరెక్ట్లీ ప్రపోర్షనల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. మరి 5 స్టేట్మెంట్స్ లో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమడుగుతాడంటే ఈ క్రింది వానిలో అనులోమానుపాతంలో కలవి అని అడుగుతాడు. సో ఈ 5 స్టేట్మెంట్స్ లో అనులోమానుపాతంలో ఏమున్నాయో మనం ఐడెంటిఫై చేయాలి, లేదా విలోమానుపాతంలో ఏమున్నాయో ఐడెంటిఫై చేయాలి. మరి అనులోమానుపాతము అంటే ఏంటి, విలోమానుపాతము అంటే ఏంటి ఒకసారి మీకు రికలెక్ట్ చేసుకుంటే, విలోమానుపాతము, విలోమము అంటే వ్యతిరేకము. వ్యతిరేకం అంటే అర్థం ఏంటి, ఒకటి పెరిగితే ఇంకొకటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఇంకొకటి పెరుగుతుంది. అంటే తగ్గితే పెరుగుతుంది, పెరిగితే తగ్గుతుంది. అంటే ఏంటో మీకు ఎగ్జాంపుల్ క్లియర్ గా వస్తాయి. పెరిగితే తగ్గుతుంది, తగ్గితే పెరుగుతుంది, అంటే విలోమంలో ఉంటాయి. అవి మనకి విలోమానుపాతము అవుతుంది. అంటే విలోమము అంటే వ్యతిరేకంగా ఉంటే అది విలోమానుపాతంలో ఉంది అంటాం. నెక్స్ట్ అనులోమానుపాతంలో అంటే అర్థం ఏంటి అంటే పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. అంటే డైరెక్ట్ అన్నమాట, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. మరి ఎగ్జాంపుల్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, నిర్దిష్ట దూరాన్ని చేరుటకు పట్టు కాలము, వేగము. అంటే నిర్దిష్ట దూరాన్ని అంటే ఒక స్థిర దూరాన్ని చేరుటకు పట్టు కాలము, వేగము రెండు అనులోమానుపాతంలో ఉంటాయా, విలోమానుపాతంలో ఉంటాయని అడిగాడు. చూడండి, డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు వేగము పెరిగితే అంటే మనం వేగంగా వెళ్తున్నాం అనుకోండి తక్కువ టైం పడుతుంది, నిదానంగా వెళ్తున్నాం అనుకోండి ఎక్కువ టైం పడుతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి, వేగము పెంచితే కాలం తగ్గుతుంది, వేగము తగ్గితే కాలము పెరుగుతుంది. అంటే తగ్గితే పెరుగుతుంది, పెరిగితే తగ్గుతుంది. కాబట్టి మరి ఫస్ట్ వన్ ఏంటి, ఇక్కడ విలోమానుపాతము. ఫస్ట్ స్టేట్మెంట్ ఎలా ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ విలోమానుపాతంలో ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, స్థల వైశాల్యము, దాని ఖరీదు. వైశాల్యము అంటే అర్థం ఏంటి, ఆక్రమించినటువంటి భాగము అని, అంటే స్థలము. మరి స్థలము పెరిగింది అనుకోండి దాని యొక్క ఖరీదు కూడా పెరుగుతుంది. అంటే ఇక్కడ వైశాల్యం పెరిగింది అనుకోండి, మనం 1 సెంట్ తీసుకోవాలనుకుంటున్నాము, ఒక అమౌంట్ ఉంటుంది. 2 సెంట్లు తీసుకుంటే ఇంకొక అమౌంట్ ఉంటుంది. అంటే అమౌంట్ పెరుగుతుందా తగ్గుతుందా, స్థలం పెరుగుతుంది కాబట్టి వైశాల్యము ఆటోమేటిక్ గా దాని యొక్క ఖరీదు కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. అదే స్థలం తగ్గింది అనుకోండి, స్థల వైశాల్యం తగ్గింది అనుకోండి, ఆటోమేటిక్ అమౌంట్ కూడా తగ్గుతుంది. 2 సెంట్లు 10 లక్షలు అయితే 4 సెంట్లు 20 లక్షలు అవుద్ది. అదే 1 సెంట్ అయితే 5 లక్షలే అవుద్ది. అంటే ఇక్కడ స్థల వైశాల్యం పెరిగితే ఖరీదు పెరుగుతుంది, స్థల వైశాల్యం తగ్గితే ఖరీదు కూడా తగ్గుతుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ అనులోమానుపాతము. ఫస్ట్ వన్ విలోమానుపాతము, సెకండ్ వన్ అనులోమానుపాతము. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, పనిని పూర్తి చేయడానికి మనుషుల సంఖ్య, పూర్తి అవ్వడానికి పట్టు కాలము. ఇక్కడ మనుషుల సంఖ్యకి సమయము, పట్టు సమయానికి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తక్కువ మంది ఉన్నారనుకోండి ఎక్కువ టైం పడుతుంది, తక్కువ మంది ఉంటే ఎక్కువ టైం పడుతుంది, ఎక్కువ మంది ఉన్నారనుకోండి తక్కువ టైం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పొలం పని చేయడానికి వెళ్ళాము, ఓకేనా, ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాము, వర్క్ చేసేటప్పుడు ఇద్దరు చేశారనుకోండి 5 డేస్ పట్టింది అనుకోండి. మనుషుల సంఖ్య పెంచాము, ఇద్దరు కాదు 4 చేసామనుకోండి 5 డేస్ కన్నా తక్కువనే పడుతుంది. అంటే మనుషుల సంఖ్య పెరిగితే పట్టు సమయం తగ్గుతుంది, మనుషుల సంఖ్య తగ్గితే పట్టు సమయము పెరుగుతుంది. రెండు విలోమంలో ఉన్నాయి కాబట్టి థర్డ్ వన్ మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ విలోమానుపాతము. థర్డ్ వన్ ఏమవుతుంది, విలోమానుపాతము. నెక్స్ట్ మనుషుల సంఖ్య, ఇక్కడ పనిని పూర్తి చేయడానికి మనుషుల సంఖ్య
అదే విధంగా పూర్తి అవడానికి పట్టు సమయము, మనుషుల సంఖ్య పెరిగితే పట్టు సమయము తగ్గుతుంది, మనుషుల సంఖ్య తగ్గితే పట్టు సమయము పెరుగుతుంది. అంటే ఇక్కడ ఇది థర్డ్ వన్ అనేది విలోమానుపాతంలో ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి, మనుషుల సంఖ్య ఒక్కొక్కరికి వచ్చే ఆహార ధాన్యాల పరిమాణము. అంటే ఇక్కడ చూడండి, మనుషుల సంఖ్య పెరిగింది అనుకోండి, మనుషుల సంఖ్య పెరిగితే ఒక్కొక్కరికి వచ్చేటువంటి ఆహారము తగ్గుతుంది. ఇప్పుడు 5 మందికి సరిపోయి అన్నం చేశాము అనుకోండి, మనుషుల సంఖ్య తగ్గింది అనుకోండి, అంతకన్నా ఇంకా అన్నం మిగులుతుంది తగ్గితే. అదే మనుషుల సంఖ్య పెరిగింది అనుకోండి, ఆ ఆహార ధాన్యాల పరిమాణం ఏమవుతుంది, తగ్గుతుంది. అంటే మనుషుల సంఖ్య పెరిగితే ఆహార పరిమాణం తగ్గుతుంది, మనుషుల సంఖ్య తగ్గితే ఆహార పరిమాణము పెరుగుతుంది. అంటే ఇక్కడ ఫోర్త్ వన్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ విలోమానుపాతంలో ఉంది. నెక్స్ట్ వన్, బస్సులో ప్రయాణించే దూరము టికెట్ ధర. ఓకేనా, దూరం పెరిగింది అనుకోండి ఆటోమేటిక్ గా టికెట్ ధర కూడా పెరుగుతుంది, దూరం తక్కువ అనుకోండి టికెట్ ధర కూడా తగ్గుతుంది. పెరిగితే పెరుగుతుంది, తగ్గితే తగ్గుతుంది. కాబట్టి ఫిఫ్త్ వన్ ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ అనులోమానుపాతము. అంటే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 1, 3 మరియు 4 విలోమానుపాతంలో ఉన్నాయి, 2 మరియు 5 అనులోమానుపాతంలో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, 24 మంది వ్యక్తులు ఒక గోడను 10 రోజుల్లో నిర్మించగలరు. అదే పొడవైన గోడను 15 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో నిర్మించగలరు? ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా, ఇది మెథడ్ కన్నా ఒక చిన్న లాజిక్ ద్వారా ఫాలో అయితే మేలు. మరి ఆ లాజిక్ ఏంటి, మీకు ఇంత ఫార్ములా కూడా చెప్పాను, యూనిక్ ఫార్ములా ఏంటి అంటే T1 D1 M1 by W1 is equal to T2 D2 M2 by W2. వర్క్ ఒక్కటి కింద రాసుకోండి సరిపోతుంది. సో ఫార్ములా T1 D1 M1 by, లేదా ఎలా అయినా తీసుకోవచ్చు, MTD M1 T1 D1 by W1 is equal to M2 T2 D2 by W2. W అనేది వర్క్ ను తెలియచేస్తుంది, పనిని తెలియచేస్తుంది. T అనేది కాలాన్ని తెలియజేస్తుంది, D అనేది రోజులను తెలియజేస్తుంది, టైం పీరియడ్ అన్నమాట. T అంటే టైం, కాలాన్ని తెలియజేస్తుంది. D అనేది రోజులను తెలియజేస్తుంది. M అంటే మనుషులను తెలియజేస్తుంది. W అంటే వర్క్ ను తెలియజేస్తుంది. మరి క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడో వాటిని మాత్రమే తీసుకొని మిగతావి వదిలేసేయండి. కాన్స్టెంట్ పరంగా తీసుకుంటే ఆ ఫార్ములాలో సింప్లీ సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. చూడండి, 24 మంది వ్యక్తులు, ఫస్ట్ వన్ 24 మంది వ్యక్తులు ఒక గోడను 10 రోజుల్లో నిర్మించగలరు, 10 రోజుల్లో నిర్మించగలరు. నెక్స్ట్ ఏమంటాడు, 15 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో నిర్మించగలరు? క్వశ్చన్ మార్క్. ఇక్కడ వ్యక్తులు అంటున్నాం కాబట్టి మనుషులు M1, రోజులు D1, మనుషులు M2, కనుక్కోవాల్సింది ఏంటి D2. సో ఫార్ములా మనము MD కాంబినేషన్ లో తీసుకోండి. MD కాంబినేషన్ లో మిగతా వదిలేసేయండి, MD ఇంటూలో ఉంది కదా, M1 D1 is equal to M2 D2. మిగతా వదిలేసేయండి, మిగతా హైడ్ చేస్తున్నా. మనకు కావాల్సింది MD కాంబినేషన్ లోనే కాబట్టి మిగతా హైడ్ చేస్తే మనకు ఫార్ములా ఏమని ఉంది, M1 D1 is equal to M2 D2 అండ్ D1 M1 is equal to D2 M2. సింప్లీ సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. M1 ఎంత 24, D1 ఎంత 10 is equal to M2 ఎంత 15 D2. సో సింప్లిఫై చేస్తే 5 3s are 15, 5 2s are 10, 3 1s are 3 8s are 24. అప్పుడు D2 is equal to 8 2s are 16 days. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే 15 మంది వ్యక్తులు ఎన్ని రోజుల్లో నిర్మించగలరు అంటే 16 రోజుల్లో నిర్మించగలరు. ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే సుమన్ కొంత దూరము గంటకు 48 కిలోమీటర్ల సరాసరి వేగంతో 5 గంటల పాటు ప్రయాణించాడు. మరి అదే దూరాన్ని అతను 4 గంటలలో ప్రయాణం చేయవలనన్నా ఎంత వేగంతో ప్రయాణం చేయాలి? ఇక్కడ ఒక్కసారి మన క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే సుమన్ కొంత దూరము గంటకు 48 కిలోమీటర్ల వేగంతో అని ఇచ్చాడు. అంటే ఇక్కడ వేగాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. నెక్స్ట్ 48 కిలోమీటర్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తే ఆ దూరాన్ని ఎంత టైంలో కవర్ చేయగలడంట? 5 అవర్స్ లో కవర్ చేయగలడు. అంటే ఇక్కడ సమయం కాలాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి ఈ వేగము కాలాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే 48 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తే 5 అవర్స్ లో కవర్ చేయగలడు. మరి అదే దూరాన్ని 4 గంటలలో కవర్ చేయాలి అంటే ఎంత వేగంతో వెళ్ళాలి? ఇక్కడ దూరం అనేది ఎలా ఇచ్చాడు ఫ్రెండ్స్? ఇక్కడ స్థిరంగా ఇచ్చాడు. అంటే డిస్టెన్స్ సేమ్, అంటే సడన్ డిస్టెన్స్ సేమ్ అయినప్పుడు సమయం తక్కువ ఇచ్చాడు అనుకోండి వేగంగా వెళ్ళాలి, సమయం ఎక్కువ ఇచ్చాడు అనుకోండి స్లోగా వెళ్ళా సరిపోతుంది. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి? వేగము పెరిగితే సమయం తక్కువ అవుతుంది, వేగము తగ్గితే సమయం పెరుగుతుంది. సో రెండు విలోమము వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది విలోమానుపాతంను బేస్ చేసుకోనుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ బేస్ చేసుకోనుంది. మరి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కి
ఇన్వర్స్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కి వన్ లైన్ ఆన్సర్ ఏంటి అంటే అనులోమానుపాతము. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ లో ఉంటే నిష్పత్తులు అనేటివి సమానం చేసుకోవాలి. అదే ఇక్కడ విలోమానుపాతంలో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నప్పుడు వాటి యొక్క లబ్ధాలు స్థిరము, లబ్ధాలు సమానంగా ఉంటాయి అనేది మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే విలోమానుపాతము అంటే ఇంటూ లబ్ధాలు సమానం అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. మరి లబ్ధాలు అంటే అర్థం ఏంటి? వీటి యొక్క లబ్ధము. ఇది మనం ఒక టేబుల్ రూపంలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామనుకోండి. చూడండి, ఇక్కడ వేగము స్పీడ్ బేస్ చేసుకొని ఇచ్చాడు, కాలాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. వీటి యొక్క లబ్ధం బేస్ చేసుకొని 48 ఇంటూ లబ్ధాలు స్థిరం కాబట్టి 5 దట్ ఈస్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఎంత వేగంతో ఎక్స్ అనుకోండి, ఎక్స్ ఇంటూ ఏం చెప్పొచ్చు 4 hours. 4 1s 4 2s 12 5s 60. x is equal to 60 km/h వేగంతో ప్రయాణించాలి. అంటే 5 hours టైం అయితే 48 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్ళాలి. అదే 4 hours టైం తగ్గింది కాబట్టి ఆటోమేటిక్ గా వేగం ఏమవుతుంది? పెరుగుతుంది. ఆ సర్టన్ డిస్టెన్స్ ని 4 hours లోనే కవర్ చేయాలి అంటే ఎంత స్పీడ్ తో వెళ్ళాలి? 60 km/h స్పీడ్ తో వెళ్ళాలి. అంటే ఇక్కడ విలోమానుపాతము ఇన్వర్స్లీ అంటే వాటి యొక్క లబ్ధాలు స్థిరం చేయాలి. అంటే వీటి యొక్క లబ్ధము 48 into 5 దట్ ఈస్ ఈక్వల్ టు x into 4. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఒక యూనిక్ ఫార్ములా ఉంది చూడండి మీకు. DTS డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. ఈ కాన్సెప్ట్ ను బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు. DTS డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. ఇక్కడ ఏంటి? డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. అంటే డిస్టెన్స్ కాన్స్టెంట్ కాబట్టి మనం డిస్టెన్స్ తీసుకోము. మరి డిస్టెన్స్ తీసుకోగా మిగిలిన రెండేంటి? T ఇంటూ S. అప్పుడు T1 S1 ఈజ్ ఈక్వల్ టు T2 S2. అంటే ఇక్కడ స్పీడ్ S1, స్పీడ్ S2, కాలము T1, కాలము T2. సో T1 ఎంత? 5, S1 48 is equal to T2 4, S2 స్పీడ్ క్యాలిక్యులేట్ చేయాలి. అగైన్ 4 1s 4 12s 12 5s ఎంత? 60 km/h. అంటే ఈ కాన్సెప్ట్ మీకు స్పీడ్ టైం ను బేస్ చేసుకొని ఇచ్చినప్పుడు డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు టైం ఇంటూ స్పీడ్. అంటే ఇక్కడ ఏవైనా రెండిచ్చి మిగతాది కాన్స్టెంట్ అన్నప్పుడు మనం ఈ ఫార్ములా బేస్ చేసుకొని ఈజీగా చెప్పొచ్చు. అదే మీకు ఇంకొక ఫార్ములా T1 D1 M1 by W1 is equal to T2 D2 M2 by W2. ఇది కూడా ఒక ఫార్ములా ఫ్రెండ్స్. మరి ఈ ఫార్ములా ఇప్పుడు అంటే T1 టైము, D డేస్, M మ్యాన్ మనుషులు. అంటే ఇక్కడ కాలము, రోజులు, మనుషులు, పనిని బేస్ చేసుకొని ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాను అప్లై చేసి మనం ఈజీగా ఆన్సర్స్ రాబట్టచ్చు. ఇంత మెథడ్ కూడా అవసరమైతే లేదు. అబ్జర్వ్ చేస్తే 4, 7 మరియు 2, x లు విలోమానుపాతంలో ఉంటే x విలువ ఎంత? ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు చూడండి క్లియర్ గా. 4, 7 మరియు 2, x లో విలోమానుపాతము అంటేనే మీకేం చెప్పాను? ఇంటూ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఇంటూ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. దట్ మీన్స్ 4 into 7 దట్ ఈస్ ఈక్వల్ టు 2 into x. 2 1s 2 2s. సో x is equal to ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 7 2s 14. సింపుల్ ప్రాసెస్. సో విలోమానుపాతము ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటేనే ఇంటూ. ఓకేనా? 4 into 7 is equal to 2 into x. మరి నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఒక బాలికల వసతి గృహంలో 50 మంది బాలికలకు 40 రోజులకు సరిపోయే ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి 50 మందికి 40 రోజులకు సరిపోతాయి. నెక్స్ట్ అంటే ఇక్కడ చూడండి 50 మంది విద్యార్థులకు 50 మంది బాలికలకు ఎన్ని రోజులు? 40 days కు సరిపోతాయి. నెక్స్ట్ అదనంగా 30 మంది బాలికలు ప్రవేశం పొందిన అదనంగా 30 మంది ఎక్స్ట్రా వచ్చారు. ఫస్ట్ ఎంత మంది ఉన్నారు? 50 మంది ఉన్నారు. అదనంగా ఎంత మంది వచ్చారు? 30 మంది. అంటే ఫస్ట్ 50 తర్వాత 30 మంది, మొత్తం ఎంత మంది అవుతారు? 80 మంది అవుతారు. మరి ఆ 80 మందికి ఎన్ని రోజులకు సరిపోతుంది అని క్వశ్చన్ అడిగాడు ఫ్రెండ్స్. చూడండి 50 మంది బాలికలకు 40 రోజులకు సరిపోతుంది. అదనంగా 30 మంది అంటే మొత్తం 80 మంది బాలికలకు ఎన్ని రోజులకు సరిపోతుంది? అంటే ఇక్కడ బాలికల సంఖ్య పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఆ ఆహారం యొక్క రోజుల సంఖ్య ఏమవుతుంది? తగ్గుతుంది. ఎక్కువ మంది అయ్యారు అనుకోండి, రోజుల సంఖ్య తగ్గుతుంది. అదే తగ్గారు అనుకోండి, ఎక్కువ రోజులు వచ్చేస్తాయి. అంటే విలోమానుపాతంలో ఉంది కాబట్టి విలోమానుపాతము అంటే ఏం చేయాలి? ఇంటూ చేయాలి. మరి ఇంటూ చేస్తే 50 into 40 దట్ ఈస్ ఈక్వల్ టు 80 into x. విలోమానుపాతము అంటేనే ఇంటూ చేయాలి. సో
41 జా 42 జా 2 1 జా 2 25 జా. సో x ఎంత 25. ఆహార పదార్థాలు ఎన్ని రోజులకు సరిపోతాయి అంటే 25 రోజులకు సరిపోతాయి. ఇదే క్వశ్చన్ ఇంకో విధంగా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఏ ఫార్ములాను బేస్ చేసుకొని m1 t1 d1 by w1 is equal to m2 t2 d2 by w2. సో ఒక ఫార్ములా అప్లై చేయండి. సో ఈ ఫార్ములా బాగా నోటెడ్ చేసుకోండి, ఎందుకంటే మిశ్రమానుపాతానికి ఖచ్చితంగా మనం ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం కాబట్టి ఈ యూనిక్ ఫార్ములా ద్వారా విలోమానుపాతం చేయొచ్చు, మిశ్రమానుపాతం కూడా చేయొచ్చు. m1 t1 d1 by w1 is equal to m2 t2 d2 by w2. m అంటే మనుషులకు సంబంధించింది, t అంటే కాలానికి సంబంధించింది, d అంటే రోజులకు సంబంధించింది, w అంటే వర్క్ పనికి సంబంధించింది. ఇక్కడ 50 అంటే మనుషులకు సంబంధించింది కాబట్టి m1, 80 m2 అవుతుంది. రోజులు d1, నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ d2. అంటే m1 ఇచ్చాడు, m2 ఇచ్చాడు, d1 ఇచ్చాడు, d2 క్యాలిక్యులేట్ చేయాలి. md యొక్క రిలేషన్ ఎక్కడ ఉందో చూడండి, md రిలేషన్. మిగతావి వదిలేసేయండి, ఇవ్వని వాటి జోలికి వెళ్ళొద్దు, ఇవ్వని వాటిని హైడ్ చేసి ఇచ్చిన వాటికి రాయండి. m1 ఇచ్చాడు 50, d1 ఎంత ఇచ్చాడు 40 ఇజ్ ఈక్వల్ టు m2 ఎంత ఇచ్చాడు 80, d2 క్యాలిక్యులేట్ చేయాలి. d2 సేమ్ సింప్లిఫికేషన్, 41 జా 42 జా 2 1 జా 2 25 జా. అప్పుడు d2 is equal to ఎన్ని డేస్ ఫ్రెండ్స్ ఇక్కడ 25 డేస్. సో మీరు ఏ కాన్సెప్ట్ అయినా అప్లై చేయండి, బట్ ఆన్సర్ మాత్రము సేమ్. బట్ ఈ ఫార్ములా నోటెడ్ చేసుకోండి, m1 t1 d1 by w1 is equal to m2 t2 d2 by w2. ఎందుకు ఈ ఫార్ములా అని చెప్తున్నారు అంటే మిశ్రమానుపాతానికి ఖచ్చితంగా మనకి ఈ ఫార్ములా అయితే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చేయవచ్చు. క్వశ్చన్, ఒక్కొక్క సైకిల్ వెల 4500 రూపాయల చొప్పున 8 సైకిళ్లకు కొనుటకు ఒక వ్యక్తి దగ్గర డబ్బులు ఉన్నవి. అంటే ఇక్కడ ఒక వ్యక్తి దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి, మరి ఆ కొంత డబ్బుల్లో ఒక్కొక్క సైకిల్ ఎంత పెట్టి కొంటున్నాడు, ఒక్కొక్క సైకిల్ వెల అమౌంట్ పరంగా ఇచ్చాడు ఫ్రెండ్స్. ఒక్కొక్క సైకిల్ వెల ఎంత అంటే 4500 రూపాయలు. మరి తన దగ్గర ఎంత డబ్బు ఉంది అంటే తెలియదు, ఓకేనా. బట్ ఒక్కొక్క సైకిల్ ఎంత 4500. అలాంటివి ఎన్ని సైకిల్ కొన్నాడు, సైకిల్ సంఖ్య ఎన్ని కొన్నాడు, 8 సైకిల్ కొన్నాడు. అంటే తన దగ్గర మొత్తం ఎంత ఉంది అమౌంట్ మనకి క్యాలిక్యులేట్ చెప్పొచ్చు. బట్ 8 సైకిళ్ళు, ఒక్కొక్క సైకిల్ ఎంత పెట్టి కొన్నాడు 4500 రూపాయలు పెట్టి కొన్నాడు. దట్ ఈస్ ఫస్ట్ కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏమని ఇచ్చాడు, ఒక్కొక్క సైకిల్ వెల 500 రూపాయలు తగ్గినా, ఫస్ట్ ఒక్కొక్కటి 4500 రూపాయలు పెట్టి కొన్నాడు. తర్వాత ఏమైంది, ఒక్కొక్క సైకిల్ 500 రూపాయలు తగ్గింది. మరి 4500లో 500 రూపాయలు తగ్గితే నెక్స్ట్ ఒక్కొక్క సైకిల్ ఏమవుతుంది ఫ్రెండ్స్ 4000 రూపాయలు అవుతుంది. మరి తన దగ్గర మొత్తం ఫస్ట్ ఎంతైతే సొమ్ము ఉందో తర్వాత కూడా అంతే సొమ్ము ఉంది. మరి ఆ 4000 రూపాయలతో తన దగ్గర ఉన్నటువంటి మొత్తం సొమ్ముతో ఎన్ని సైకిళ్లు కొనగలడు అని ఇచ్చాడు. ఇది కండిషన్, ఎన్ని సైకిళ్లు కొనగలడు. మరి ఇది అనులోమానుపాతంలో ఉందా, విలోమానుపాతంలో ఉందా ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే అమౌంట్ తగ్గింది. అమౌంట్ తగ్గినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి వస్తువులు ఎక్కువ కొనొచ్చు, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క పెన్ను 2 రూపీస్ అనుకోండి, ఒక పెన్ను 2 రూపీస్ అనుకోండి, 10 రూపాయలు ఉంటే 5 కొనొచ్చు. అదే 20 రూపాయలు ఉన్నాయనుకోండి, మనం ఎన్ని కొనొచ్చు, ఇక్కడ 10 కొనొచ్చు. ఇది సంఖ్యల పరంగా. ఇక్కడ ఏం చెప్తున్నాము, అమౌంట్ తగ్గింది. అమౌంట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇక్కడ మనం ఈ కండిషన్ ఓకే వదిలేసేయండి, 4500 రూపాయలు ఒక్కోటి మనం 8 కొన్నాము. అమౌంట్ తగ్గినప్పుడు మనకి 8 కన్నా ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా, ఎక్కువ వస్తాయి. అంటే ఇక్కడ అమౌంట్ తగ్గితే సంఖ్య పెరుగుతుంది. ఇన్ కేస్ అమౌంట్ పెరిగింది అనుకోండి సంఖ్య తగ్గుతుంది. అంటే ఆ రెండు, ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గుతుంది, ఒకటి తగ్గితే ఇంకోటి తగ్గుతుంది. కాబట్టి ఇది ఏ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని ఉంది అంటే విలోమానుపాతాన్ని బేస్ చేసుకుని ఉంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే మనం ఏం చేయాలి, సింప్లీ ఇంటూ చేస్తే చాలు. ఇంటూ చేస్తున్నా 4500 ఇంటూ 8 దట్ ఈస్ ఈక్వల్ టు 4000 ఇంటూ ఆ సంఖ్యని ఎక్స్ అనుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్, విలోమానుపాతంలో ఉంటే కండిషన్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటేనే మనము ఇంటూ చేస్తే చాలు. దీన్ని ఇంకో మెథడ్ కూడా చేయొచ్చు, నేను అది కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. 2 zeros 8 1s 8 5s 5 1s 5 9s x is equal ఎంత 9. అంటే ఇక్కడ 4500 రూపాయలు ఒక్కొక్క సైకిల్ అయితే 8 కొనగలడు. 500 రూపాయలు తగ్గినప్పుడు అంటే 4000 రూపాయలు అయినప్పుడు ఎన్ని సైకిల్ కొనగలడు, 9 సైకిల్ కొనగలడు. ఇది కండిషన్. దీన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు. ఏ విధంగా చెప్పొచ్చు అంటే మొత్తము 4500 రూపాయలకి 8 సైకిల్ కొనడు. అంటే తన దగ్గర మొత్తం ఎంత ఉంది అమౌంట్, 8 zeros 0 8 zeros 0 8 5s 40 4 0 8 4s 32 32 plus 6
36 అంటే తన దగ్గర మొత్తం ఎంత అమౌంట్ ఉంది అంటే 36,000 రూపాయలు ఉంది. ఈ 36,000 రూపాయల్లో బై 4,500 చేసామనుకోండి 8 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ 36,000 రూపాయలు ఇదే అమౌంట్ కి ఒక్కొక్కటి 5 రూపీస్ తగ్గింది అనుకోండి, అప్పుడు 500 తగ్గింది అనుకోండి, ఒక్కొక్క సైకిల్ ఎంత 4,000. తన దగ్గర మొత్తం ఉండేటువంటి అమౌంట్ బై ఒక్కొక్కటి ఎంత 4,000. సింప్లిఫై చేసామనుకోండి ఎన్ని సైకిల్ వచ్చాయో చెప్పేయచ్చు. 0 0 0 0 0 0 4 1 4 9 మొత్తం ఎన్ని సైకిల్ కొనగలడు? ఇక్కడ 9 సైకిళ్లు కొనగలడు. ఈ విధంగా మనం కాన్సెప్ట్ చేసి చేయొచ్చు. అదే విధంగా ఈ కాన్సెప్ట్ విలోమానుపాతాన్ని బేస్ చేసుకుని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, ఒక సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద 1,200 మంది సైనికులకు 28 రోజులకు సరిపోయే ఆహార పదార్థాలు ఉన్నాయి. ఇక్కడ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే 1,200 మంది సైనికులకు, అంటే సైనికులు ఎంతమంది ఫ్రెండ్స్? ఇక్కడ సైనికులు ఎంతమంది అని ఇచ్చాడు అంటే 1,200 మంది సైనికులకు ఎన్ని రోజులకు సరిపోతుందంట? 28 రోజులకు సరిపోతుందంట. ఎన్నైతే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆహార పదార్థాలు 1,200 మంది సైనికులకు ఎన్ని రోజులకు సరిపోతుంది? 28 మందిలకు సరిపోతుంది. నెక్స్ట్ 4 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత అంటే ఇక్కడ డేస్ తగ్గినాయి చూడండి. 4 రోజుల తర్వాత అంటే ఇక్కడ -4 చేసామనుకోండి ఎన్ని రోజులు వస్తుంది? 24 డేసే వస్తుంది. అంటే ఆ 24 డేస్ పరంగా 1,200 మంది సైనికులను ఇచ్చాడు. 4 రోజుల తర్వాత కొంతమంది సైనికులు వేరొక చెక్ పోస్ట్ కి బదిలయ్యారు. అంటే 4 రోజుల తర్వాత అంటే ఆ 4 రోజుల వరకు ఎంతమంది సైనికులు ఉన్నారు? 1,200 మంది సైనికులు ఉన్నారు. అంటే ఇక్కడ 24 రోజుల వరకు ఎంతమంది సైనికులు ఉన్నారు అంటే 1,200 మంది సైనికులు ఉన్నారు. మరి ఆ 4 రోజుల తర్వాత కొంతమంది సైనికులు ఏమయ్యారు? బదిలీ అయ్యారు. మరి బదిలీ అయిన తరువాత ఎంతమంది అయితే సైనికులు ఉన్నారో ఆ సైనికులు నేనేమనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. బదిలీ అయిన వారిని కాదు నేను ఎక్స్ అనుకునేది. బదిలీ అయిన తరువాత మిగిలిన వారు ఎంతమంది అయితే ఉన్నారో వారిని నేనేమనుకుంటున్నా? ఎక్స్ అనుకుంటున్నా. ఆ మిగిలిన వారికి ఆ ఆహార పదార్థాలు ఎన్ని రోజులు సరిపోయాయంట? 32 డేస్ సరిపోయాయంట. ఎన్ని రోజులు ఫ్రెండ్స్? ఇక్కడ 32 రోజులకు సరిపోయాయి. అయితే అక్కడ ఎంతమంది సైనికులు ఉన్నారో చూద్దాము. ఆ మొత్తంలో నుంచి ఎంతమంది ఉన్నారో మనం తీసివేసామనుకోండి ఆ మిగిలిన వారే మనకి ఏమవుతారు? బదిలీ అయినటువంటి సైనికులు అవుతారు. మరి సైనికుల పరంగా మనుషుల పరంగా చెప్తున్నాం కాబట్టి M1, రోజుల పరంగా చెప్తున్నాం కాబట్టి D1, M2 D2. మరి ఇక్కడ MD కాంబినేషన్ లో ఉంది కాబట్టి ఫార్ములా ఏం చెప్పొచ్చు? M1 D1 is equal to M2 D2. యాక్చువల్ యూనిక్ ఫార్ములా ఏంటి? M1 T1 D1 by W1 is equal to M2 T2 D2 by W2. మనకి ఇచ్చింది MD కాంబినేషన్ లో కాబట్టి M1 D1 is equal to M2 D2. మరి M1 ఎంత ఫ్రెండ్స్? ఇక్కడ 1200. D1 ఎన్ని డేస్ కి? 24 డేస్ కి. ఇక్కడ 28 తీసుకోకూడదు. ఎందుకని? 4 రోజుల తర్వాత ఇచ్చాడు కాబట్టి ఆ 4 రోజులు మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. నెక్స్ట్ M2 ఎంత? 32 డేస్ కి M2 మనం క్యాలిక్యులేట్ చేయాలి. M2 క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకని? ఎంతమంది సైనికులకు అనేది M2 క్యాలిక్యులేట్ చేయాలి. D2 ఎంత? 32. మరి సింప్లిఫై చేస్తే 4 6 24, 4 8 32, 4 2 8, 4 3 12, 0 0. Again 2 1 2 3 3 3 9. M2 is equal to 900. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే 32 రోజులకు ఎంతమంది సైనికులకు సరిపోతుంది అంటే 900 మంది సైనికులు సరిపోతుంది. అంటే మిగిలిన వారు ఎంతమంది? 9 మంది. 1200లో కొంతమంది బదిలీ కాగా మిగిలిన వారు ఎంతమంది అంటే 900 మంది. అంటే ఎంతమంది తగ్గారు? ఫస్ట్ 1200 మంది ఉన్నారు. తర్వాత ఎంతమంది ఉన్నారు? 900 అయ్యారు. అంటే ఎంతమంది లేరు? 300 మంది లేరు. ఆ 300 మంది ఏమయ్యారు? బదిలీ అయ్యారు. అంటే ఇక్కడ బదిలీ అయినటువంటి సైనికులు ఎంతమంది అంటే 1200 నుంచి ఎంతమంది మిగిలారు? 900. అంటే బదిలీ అయినటువంటి సైనికులు ఎంతమంది? 300 మంది. చేస్తే 18 మంది పనివాళ్ళు ఒక గోడను 12 రోజుల్లో కట్టగలరు. అయినా 8 మంది పనివారు అలాంటి గోడను ఎన్ని రోజులలో నిర్మించగలరు? ఇక్కడ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే 18 మంది 12 రోజుల్లో కట్టగలరు. అయితే 8 మంది ఎన్ని రోజుల్లో? అంటే మనుషుల సంఖ్య ఏమైంది? తగ్గింది. మనుషుల సంఖ్య తగ్గినప్పుడు రోజుల సంఖ్య ఏమవుతుంది ఫ్రెండ్స్? పెరుగుతుంది. అంటే ఈ కాన్సెప్ట్ అనేది విలోమానుపాతంలో ఉంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంది. సో అది ఏ ప్రపోర్షన్ లో ఉన్నా కానీ ఇక్కడ మీకు ఒక లాజిక్ ఫార్ములా చెప్పాను. ఏం ఫార్ములా చెప్పాను? M1 T1 D1 by W1 is equal to M1 T1 D1 by W1. వర్క్ ఒకటి డినామినేటర్ లో ఉంటుంది. M2 T2 D2 by W2. ఈ యూనిక్ ఫార్ములాని బేస్ చేసుకొని మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్నా చెప్పొచ్చు,
అదే విధంగా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ విలోమానుపాతానికి మిశ్రమానుపాతానికి రెండింటికి ఇదే ఫార్ములా అప్లై చేస్తే సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే 18 మంది పనివాళ్ళు అంటే మనుషుల సంఖ్య ఇచ్చాడు. పనివాళ్ళు ఎన్ని రోజుల్లో 12 రోజుల్లో పూర్తి చేయగలరు. నెక్స్ట్ 8 మంది పనివారు ఎన్ని రోజుల్లో క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ పని వాళ్ళు అంటే మనుషులకు సంబంధించింది కాబట్టి M1, 12 రోజులు అంటే D1, M2 క్యాలిక్యులేట్ చేయాల్సింది D2. అంటే ఇక్కడ MD కాంబినేషన్ లో ఇచ్చాడు కాబట్టి MD ఒక్కటి ఉంచుకొని ఫార్ములాలో మిగతా తీసేయండి. అంటే TW తీసేస్తే మనకి ఏమొస్తుంది అక్కడ M1 D1 is equal to M2 D2. ఈ ఫార్ములాలో ఇవి సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. M1 ఎంత 18, D1 12. దట్ ఈస్ ఈక్వల్ టు M2 8, D2 క్యాలిక్యులేట్ చేయాలి. 4 2s 8, 4 3s 12, 2 1s 2 9s 9 3s 27. D2 is equal to ఏమొస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ 27 డేస్. అంటే 8 మంది పని వాళ్ళు అదే గోడ నిర్మించడానికి ఎన్ని రోజులు తీసుకుంటారు అంటే 27 డేస్ తీసుకుంటారు. అంటే ఇక్కడ మనుషుల సంఖ్య తగ్గింది కాబట్టి రోజుల సంఖ్య ఏమైంది పెరిగింది. విలోమానుపాతంలో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ 18 మంది వ్యక్తులు ఒక పొలంలో పంటను 10 రోజుల్లో కోయగలరు. అదే పంటను 15 రోజుల్లో కోయమన్నా ఎంత మంది మనుషులు అవసరము? సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ ఏమి ఇచ్చాడు ఏమి ఇవ్వలేదు చూడండి. 18 మంది వ్యక్తులు ఎన్ని రోజులు 10 రోజుల్లో కోయగలరు. నెక్స్ట్ 15 రోజుల్లో ఇక్కడ ఇచ్చాడు 15 రోజుల్లో ఎంత మంది మనుషులు కావాలి అని ఇచ్చాడు. సో వ్యక్తుల పరంగా డేస్ పరంగా ఇచ్చాడు కాబట్టి వ్యక్తులు అంటే M1, డేస్ అంటే D1, D2 M2 మనకు కనుక్కోవాల్సింది ఏంటి M2 క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాన్ డేస్ ని బేస్ చేసుకొని సేమ్ ఫార్ములా MD ని బేస్ చేసుకుంది కాబట్టి M1 D1 is equal to M2 D2. M1 అంటే ఎంత 18, D1 10. దట్ ఈస్ ఈక్వల్ టు M2 క్యాలిక్యులేట్ చేయాలి. D2 15, 5 2s 10, 5 3s 15, 3 1s 3 6. అప్పుడు M2 is equal to 6 2s 12. ఎంత మంది మనుషులు అవసరము అంటే 12 మంది మనుషులు అవసరము. ఒక పెద్ద నీళ్ల తొట్టెను 4 పైపులు 1 hour 30 minutes లో నింపగలవు. అదే తొట్టెను 3 పైపులు ఎంత సమయంలో నింపగలవు? సేమ్ ఇక్కడ కూడా చూడండి ఒకసారి. 4 పైపులకు ఎంత సమయం పడితే 3 పైపులకు ఎంత సమయం పడుతుంది అని అడిగాడు. అంటే ఇక్కడ పైపుల సంఖ్య తగ్గింది అనుకోండి ఆటోమేటిక్ గా సమయం పెరుగుతుంది. అంటే మనకు నింపడము అనేది పని. కానీ ఇక్కడ 4 పంపులు 3 పంపులు అంటే ఇక్కడ మనకు 4 మనుషులు ఎలాగనో 4 మనుషులు ఎంత సమయంలో అయితే 3 మనుషులు ఎంత అంటే మనుషులు ఎలా తీసుకుంటున్నామో సేమ్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాము పైపులు తీసుకుంటున్నాము. అంటే పైపుల సంఖ్య తగ్గింది అనుకోండి ఆటోమేటిక్ గా సమయం ఎక్కువ తీసుకుంటుంది. అదే పైపుల సంఖ్య తగ్గింది అనుకోండి సమయం ఎక్కువ, పైపుల సంఖ్య పెరిగితే సమయం తక్కువ. అంటే రెండు ఎలా ఉన్నాయి విలోమానుపాతంలో ఉన్నాయి. అంటే ఇక్కడ పైపుల సంఖ్యను మనము ఒక మనుషుల్లా చెప్పుకుంటే ఓకేనా M1 T1 D1 ఇక్కడ సమయం ఏమవుతుంది ఇక్కడ మనకి దేన్ని బేస్ చేసుకుంది టైం ను బేస్ చేసుకుని. అంటే ఇక్కడ పైపులు అంటే ఇక్కడ M1 T1 D1 by W1 is equal to M2 T2 D2 by W2. సేమ్ ఫార్ములా ఇక్కడ చూడండి. ఇది కాలము అంటే టైం ను బేస్ చేసుకొని ఇచ్చాడు. టైం ను బేస్ చేసుకొని నెక్స్ట్ మనం మనుషులు ఎలా తీసుకుంటున్నామో పైపులు ఎలా తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దేని బేస్ చేసుకొని ఇచ్చాడు M1 T1 is equal to M2 T2. మరి M1 అంటే ఫస్ట్ ఎన్ని పైపులు 4 పైపులు. T1 ఎంత సమయము 1 hour 30 minutes. సో నేను మినిట్స్ లే కన్వర్ట్ చేసుకుంటున్నా. 1 hour అంటే 60 minutes, 60 plus 30 ఎంత 90 minutes. అంటే సమయం దేంట్లో కన్వర్ట్ చేసుకున్నా ఫ్రెండ్స్ ఇక్కడ నిమిషాలే కన్వర్ట్ చేసుకున్నా. దట్ ఈస్ ఈక్వల్ టు మనుషులు M అంటే పైపులు ఎన్ని 3 ఎంత సమయము క్యాలిక్యులేట్ చేయాల్సింది T2. సో సింప్లిఫై చేస్తే 3 1s 3 3s 9 0. అప్పుడు T2 is equal to 3 4s 12 120 minutes. ఇన్ కేస్ మీకు ఇది ఆప్షన్ లో లేదు అనుకోండి 120 నిమిషాలు అంటే 1 hour is equal to ఎన్ని మినిట్స్ 60 minutes. 1 hour 60 minutes కాబట్టి అప్పుడు 120 minutes ఏమవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ 2 hours అవుతుంది. సో సేమ్ కాన్సెప్ట్ 3 పైపులు ఎంత సమయంలో అదే తొట్టిని నింపగలవు అంటే 2 గంటల సమయంలో. సేమ్ ఫార్ములా 2 పైపులు ఒక నీళ్ళ ట్యాంక్ ను 1 hour లో నింపగలవు. అదే నీళ్ళ ట్యాంక్ ను 24 నిమిషాలలో నింపగలనన్నా ఎన్ని పైపులు అవసరము ఇక్కడ క్యాలిక్యులేట్ చేయాల్సింది. పైపులు అంటే ఇక్కడ ఇది క్యాలిక్యులేట్ చేయాలి. సేమ్ ఫార్ములా ఫస్ట్ ఎన్ని పైపులు 2 పైపులు ఎంత సమయము 1 గంట సమయంలో నిమిషాలే కన్వర్ట్ చేస్తే 60 minutes. దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ని పైపులు
క్వశ్చన్ మార్క్ పైపులు నేను ఎక్స్ అనుకుంటున్నా, ఇన్ని పైపులు ఎక్స్ అనుకుంటున్నా, పైపులు క్యాలిక్యులేట్ చేయాలి ఎంత సమయంలో 24 నిమిషాలలో. సో నిమిషాలు సేమ్ ఉంది కాబట్టి మనం క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. ఒక్కసారి సింప్లిఫై చేస్తే here 2 1s 2 1s 2 2s 12 1s 12 5s 60. సో అప్పుడు x is equal to ఎన్ని మినిట్స్ ఫ్రెండ్స్, ఇక్కడ 5 మినిట్స్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు పైపులు 1 అవర్ సమయం తీసుకుంటే 24 ఎక్స్ పైపులు కదా, 24 నిమిషాలకు ఎన్ని పైపులు కావాలను అంటే 5 పైపులు కావాలను. అంటే ఇక్కడ పైపుల సంఖ్య పెరిగింది కాబట్టి, పైపుల సంఖ్య పెరిగిందా తగ్గిందా, రెండు పైపులకు 1 అవర్ తీసుకున్నది, అప్పుడు 24 టైం తగ్గింది కాబట్టి పైపుల సంఖ్య పెరుగుతుంది. సో టైం తీసుకోవడం సమయం తగ్గింది కాబట్టి ఖచ్చితంగా మనం పైపులు ఏం చేయాలి, పెంచాలి. అప్పుడు రెండు పైపుల బదులు ఎన్ని పైపులు అవసరం, ఇక్కడ 5 పైపులు అవసరము.